మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే ప్రోగ్రాం చూస్తున్న మీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభములు. ఈరోజు దేవుడు యొక్క మాటల్లో నుంచి కొన్ని మాటల్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్తలో నుంచి 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనంలో దాని సారాంశం ఇలా ఉంది. ఒక యవనస్తుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని చెప్పుకుంటూ యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మంచి కార్యం గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడిగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపులన్నయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా క్లారిటీ ఉందండి. యవనస్తుడు ధర్మశాస్త్రాన్ని చక్కగా అవలంబిస్తూ చక్కగా నెరవేరుస్తున్నాడనే దానికి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞల్లో అతడేమీ నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలించట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉన్నాడు. దేవుడు ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అన్నట్లుగా కూడా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే. అయినను నీకొకటి కొదువుగా ఉన్నది, అదేంటి అంటే నీవు పరిపూర్ణుడు అవుతున్నట్లు నీవు వెళ్ళి నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నిశ్చయముగా నీవు కోరుకున్నట్లు నిత్యజీవము డెఫినెట్గా నీకు వస్తుంది అన్నట్లుగా చెప్పాడు. ఎంతమంది ఈ రోజుల్లో ఆ యవనస్తుడిలాగా యేసు ప్రభు వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండగలుగుతున్నారు? ఈరోజు నా యొక్క హితోపదేశం మీకు ఏంటి అని అంటే, మేము మా మనస్సాక్షిలో అబద్ధం సాక్ష్యం పలకట్లేదు, ఏవైతే ఉన్నాయో నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలించట్లేదు, ఏ వ్యసనాలలో మేము గురి కాలేదు, మేము ఎవ్వరికి అన్యాయం చేయలేదు అనే సాక్ష్యం బైబిల్ని ఆరాధిస్తూ దేవుడిని ఆరాధిస్తున్న ప్రజలకు ఈ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. మనం పరిపూర్ణులం కావాలి అని అంటే ఇవి అన్నిటినీ కూడా అవలంబిస్తూ మన వలె మన పొరుగువారిని ప్రేమిస్తూ, మనకి దేవుడు చెప్పిన ఇంటెన్షన్ చూడండి. నువ్వు ఎక్కువ ఆస్తి కలిగిన వాడవే అయితే నీ ఆస్తిని అమ్మేసి పరులకిచ్చి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్యజీవం గ్యారంటీగా వస్తుంది అన్నట్టుగా చెప్పాడు. మనం అంత సాహసం చేస్తామో లేదో మనకు తెలియదు. నేను మిమ్మల్ని సాహసం చేయమని కూడా చెప్పట్లేదు. ఈ యవనస్తుడికి దొరికిన భాగ్యాన్ని నేను మీ ముందు విశ్లేషిస్తున్నాను. అన్నీ చేస్తున్నాడు. యేసుప్రభు గారు కూడా ఒప్పుకుంటున్నారు, ఓకే నువ్వు అది చేస్తున్నావు, నువ్వు నరహత్య చేయట్లేదు, అబద్ధ సాక్షులు పలకట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, పాపం చేయట్లేదు, అంతా బాగానే ఉంది. ఎంత చక్కటి ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చాడంటే, నువ్వు బాగా ఆస్తిపరుడు, నీ ఆస్తిని అమ్మేసి అప్పుడు నీ పరిపూర్ణతను ఇంకా ప్రదర్శించుకోవచ్చు, నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను అన్నట్టుగా దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతడు మిక్కిలి వ్యసనపడి, ఇదేంటి నా ఆస్తి అంతా ఇవ్వమంటున్నాడు, సరే నా ఆస్తియే నాకు కావాలి, నీ యొక్క నిత్యజీవం ఎవరు చూడబోయారు అని చెప్పేసి దేవుడిని వెంబడించకుండా వెళ్ళిపోయినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే మనము ఈ రోజుల్లో ఈ మాటల్ని ఎలా అన్వయించుకోవాలి? మనం పరిపూర్ణం కావాలి అని అంటే, ఓకే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, పాపక్షమాపణ పొందుకున్న తర్వాత మేము మంచిగా నిలబడుతున్నాము, నీతిగా బ్రతుకుతున్నాము, మేము చేయవలసినవి చేస్తున్నాము, మా అర్పణలు మేము ఇస్తున్నాము, మేము ఇంకా ఏ విషయంలో కొదువుగా ఉన్నాము, ఏ విషయంలో పరిపూర్ణులుగా లేము అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, మన ఆస్తియే మనకు ఒక్కొక్కసారి ఊరైద్దండి. అలా అని ఏ ఆస్తి లేకుండా ఉండమని కాదండి నేను చెప్పేది. కంఫర్ట్ ఉన్నప్పుడు, అంటే డబ్బు బాగున్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాలను వెతకలేమండి. మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుడి గురించి ఎవ్వరు దాని గురించి మాట్లాడరు, పట్టించుకోరు, అసలు దేవుడి వైపే చూడరు. ఎన్ని కష్టాలు వచ్చుతాయి, ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక అప్పుల బాధలు, పండిన పంట చేతికి రాక, అలాంటి భయంకరమైన బీభత్సమైన సమయాల్లోనే అబ్బా దేవుడు ఉంటే బాగుండు, దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, నా కష్టాన్ని తీరిస్తే బాగుండు అని ఆలోచిస్తాడు తప్ప అన్నీ బాగున్నప్పుడు ఏ నరుడు యెహోవా వైపు చూడడు.
మీరెవరు అట్లా అన్నీ బాగున్నప్పుడు యెహోవా వైపు చూస్తారని నేను నమ్ముతున్నాను. ఎవరు అన్నీ బాగుంటే దేవుడి వైపు చూడరని నేను అనుకోవట్లేదు. మీరు దేవుని వైపు చూడాలి, దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి. అయితే మీ ప్రార్థనల్లో ఎలాంటి భాగమై ఉండాలి అనంటే, దేవా నీవు నన్ను దీవించు, అప్పుడు నా రాబడి అంతట్లో నేను 50% దేవుని యొక్క పనిచేస్తూ దేవుని యొక్క కృపలో నాకు తెలిసిన బిడ్డలకి నేను చేయూతనిచ్చి సహాయం చేస్తానికి, అప్పుడు నేను పరిపూర్ణుని అవుతాను. నీ వాక్య భాగాన్ని, లేఖనాలని ఆధారం చేసుకొని నేను పరిపూర్ణుని అవ్వాలంటే నా రాబడి అంతట్లో నేను పేదవాళ్ళని కన్సర్న్ చేసి పేదవాళ్ళకి కావాల్సిన సహాయాన్ని నేను ఇవ్వాలి అని నువ్వు ఎలా సెలవిచ్చావో నేను కూడా ఆ పరిపూర్ణతలో పెరగటానికి నువ్వు నాకు సహాయం చేయి అని మీరు ఇప్పటి నుంచి అడగండి. ఒకవేళ మీకు నిజంగా అంత సమృద్ధి లేకపోయినా మీరు ప్రార్థన చేస్తూనే పలకండి, నేను దేవుని చేత పిలువబడిన వాడును, దేవుడు నన్ను ఈ తరంలో పుట్టించాడు, నా తరాన్ని నేను ప్రభావితం చేయాలి అంటే నాకు అన్ని కోణాలలో నుంచి సర్వ సమృద్ధి నన్ను ఏలుబడి చేయాలి. అప్పుడు నేను పేదల్ని కనికరిస్తాను, దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తాను, దేవుడి యొక్క కృపలో వర్ధిల్లుతాను, ఆయన నామాన్ని బట్టి నేను బలమైన కార్యములను పూనుకుంటాను అని ఎవ్రీ డే మన జీవితంలో ఆ ప్రార్థన నిత్యముగా ఉండి తీరాలి. ఈ యవనస్తుడిని మనం దాటిపోవాలి అని అంటే, ఇతడు చేసిన కార్యములు మంచి కార్యాలే చేశాడు, కానీ ఆయనను దేవుడు ఒకటి చెప్పాడు, నీవు పరిపూర్ణుడు కావాలి అని అంటే ఇదిగో నీ ఆస్తిలో భాగము పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు నిన్నేమి నీ ఆస్తిలంతా పేదలకు ఇచ్చేసి దేవుడిని వెంబడించమని చెప్పట్లేదండి. అలా అంటే ఎవరు రారు అని నాకు తెలుసు, నా మెసేజ్ వాళ్ళు ఎవరు వినరని కూడా తెలుసు. నేను మీకు చెప్పే హితోపదేశం ఏంటంటే, దేవుడు మైండ్ మీరు తెలుసుకోవాలి అని అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో పరిపూర్ణత ఎలా పొందుకోవాలి, దేవుడి సన్నిధిలో పరిపూర్ణులమని దేవుడు ఎప్పుడు మనల్ని క్వాలిఫై చేస్తాడు, ఎలిజిబిలిటీ ఇస్తాడు అనేది ఒక్కసారి వివేచించండి. నేను మిమ్మల్ని వివేచనలోకి నడిపిస్తున్నానే తప్ప బలవంతంగా మిమ్మల్ని ఆ విధంగా ఇది చేయండి అది చేయండి అని నేను చెప్పట్లేదు. ఒక్కసారి వివేచన చేసి ఇంకొకసారి అడగండి. దేవుడి సన్నిధిలో ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడికి సమస్తము తెలుసు కదా, మన గురించి తెలుసు కదా, ఇక దేవుడే ఏదో ఒకటి మనకి చేయొచ్చు కదా అని చాలామంది ఇలా వేగ్గా ప్రార్థనలు చేస్తారు. అట్లా కాదు. దేవుడి యొక్క సంకల్పాలు నీ గురించి అలా ఉన్నతంగా ఉంటాయి, కానీ ఆ ఉన్నతంగా ఉండేవి నీవు కోరుకొనని ఎడల దేవుడు కూడా ఏం చేయలేడు. సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి. నీకు దేవా నువ్వు చూస్తున్నావు కదా సాయం చేయనని అనుకుంటానే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అక్కడ ఉండిపోతారు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటంటే ఎరుకో నుండి యేసుప్రభు వారు వెళ్తున్నారు. అప్పుడు మధ్యలో దావీదు కుమారుడా నన్ను కరుణించని గుడ్డివారు ఆయన రోవ పక్కన ఉండి కేకలేస్తూ ఉన్నారు. మధ్యలో వాళ్ళేమో వెళ్తూ ఉన్న సమూహంలో వాళ్ళే మేరకుండా ఊరుకోండి, కూర్చోండి, ఊరకొండండి అని చెప్తున్నారు. వారు ఇంకా రెంకలేసి ఇదే ఒక మంచి అవకాశం, ఇప్పుడు దావీదు కుమారుడు యేసుప్రభు వారు దాటిపోతున్నాడు, ఆయన మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో మాకు తెలియదు, ఇప్పుడైతే మాకు కావాల్సింది మాకు దొరుకుతుంది అని చెప్పి మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేశారంట. అప్పుడు దేవుడు అన్నారు వాళ్ళని, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాడు. వారు ప్రభువా మా కన్నులు తెరవమని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ఒక పర్పస్ ఉందండి. ఇక్కడ గుడ్డివాళ్ళు దేవుడి దగ్గరికి వస్తే గుడ్డివాళ్ళకి ఏం అడుగుతారు? చూపు పొందాలి అని కోరుకుంటారు. అది ఆయనకు తెలీదా? సర్వము ఎరిగిన వాడికి, అన్నీ తెలిసిన వాడికి ఎందుకు వీళ్ళకి అంత స్పష్టంగా నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని క్వశ్చన్ వేస్తున్నాడు? మన జీవితాల్లో కూడా అంతే. మనము ఏమి కావాలో, మనము ఏమి అయి ఉండాలో అనేది నిర్దిష్టంగా నువ్వు స్పష్టంగా దేవుణ్ణి అడగనంత వరకు నువ్వేమి పొందుకోలేవు. దేవుడు ఇదే ఎగ్జాంపుల్. ఆ గుడ్డివారు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా మేము చూపు పొందగోరుచున్నాము అని చెప్పి అడిగారు. అయితే మీరు అలాగే ప్రభు కనులు తెరవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొందారని రాసింది. మన జీవితాల్లో కూడా అంతేనండి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం చాలా జీవితాల్లో ఉన్నాయి. మీరు నమ్ముకున్నది గిరిగీసుకొని ఇదే సత్యం అని చెప్పి మీరు అనుకున్నారంటే ఎటువంటి ప్రోగ్రెస్ మీరు చూడలేరు. కానీ ఆత్మ సంబంధంగా, దేవా నా హృదయాన్ని నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల యందు సంతోషిస్తాను, నేర్చుకుంటాను, అభివృద్ధి పరచబడతాను అని చెప్పి నువ్వు ఓపెన్ మైండ్తో ఉంటేనే తప్ప దేవుడు వచ్చి నీ జీవితంలో ఏదైనా కార్యం చేయలేడు.
నీగా నువ్వు గిరిగీసుకొని క్లోజ్ చేసుకొని నేను ఇంత పరిధిలోనే దేవుడు నన్ను పెంచాలి అని అనుకుంటే అది అసాధ్యమని దేవుడు చెప్తున్నాడు. నేను నీకు ఏమి చేయగోరుచున్నాను, నువ్వు స్పష్టంగా దేవుడిని అడగాలి. అయితే మనకి ఏం కావాలో ఆయనకు తెలియదా? మనం ఆయన పని చేస్తే ఆయన మనకి చేస్తాడు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక నరుడిని బలవంతం చేసి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఇలా అలా అని మిషన్స్ లాగా చేయడండి. దేవుడు ప్రతి మనిషికి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. స్వేచ్ఛగా నువ్వే కోరుకోవచ్చు. నీ ఎదుట మంచి పెట్టాడు, చెడు ఉంది. నువ్వేది కోరుకుంటావో కోరుకో. కానీ దేవుడు బలవంతంగా నేను ఆయనలోకి రప్పించడు. నువ్వే దేవుని ఎదుట వచ్చి, దేవా నువ్వు సృష్టికర్త అయిన దేవుడువు, సర్వోన్నతుడవు, నువ్వే ఆదియు అంతం లేనివాడవని, పాపం లేనివాడవని, పరిశుద్ధుడవని, నిత్యజీవాన్ని అనుగ్రహించి దేవుడవని, రక్షకుడవని నేను గ్రహించి నా యొక్క జన్మతః కర్మతః పాపంలో నుంచి నువ్వు నన్ను విడిపించే దేవుడవని నేను నమ్ముతున్నాను అని చెప్పి విశ్వసించి ఆయన దగ్గర పశ్చాత్తాపడి హృదయంతో విరిగి నలిగిన మనసుతో దేవుడిని కనుక ఆయన దగ్గరకు సమీపిస్తే అప్పుడు దేవుడు నిన్ను శుద్ధీకరణ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ కొత్త జీవితమే మారు మనసు, నూతన జన్మ అనుభవం, రక్షించబడటం అనేది. ఈ ధనవంతుడు లాగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఓకే నేను అన్ని చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, పాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని గొప్ప అన్నీ ఉండొచ్చు. కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించగలిగే మనసు ఉండాలి. దాని అర్థం ఏంటి అని అంటే, ఎవరినైనా సరే నువ్వు క్షమించాలి. క్షమాపణ లేకపోతే నీకు అది నీ జీవితంలో విషబీజంలాగా ఉండిపోద్ది తప్ప దేవుడు వచ్చి నీ జీవితంలో ఏది చేయాలనుకున్నా చెయ్యలేడు. నీవు క్షమాపణ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి యేసు ప్రభు వారి దగ్గర. క్షమాపణ ఎవరిది వాళ్ళని క్షమించే మనసు లేకపోతే నీవు యేసయ్య దగ్గర వచ్చి రిపెంట్ అయ్యి నీవు ఎవరెవరి మీద పగ, ఈర్ష్య, లేకపోతే ద్వేషం, లేకపోతే కష్టం దాన్ని పెట్టుకొని ఉన్నావో దాన్ని అంతటినీ కూడా నీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగి క్షమించమని అడుగు. అతన్ని ప్రేమించు. అతడికి చేతనైన సహాయం నువ్వు చెయ్యి. అప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ ఫార్ములాని మర్చిపోయి నేను అట్లయినా బతికి నాకు అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటే అంత తొందరగా రావండి సమాధానాలు. ఎన్నో సంవత్సరాల నుంచి అనాన్సర్డ్ ప్రేయర్స్గా ఉన్న చరిత్రలు నాకు చాలా బాగా తెలుసు. కానీ అట్లా వద్దండి. మన జీవితంలో దేవుడు మంచిగా అన్నీ చేసేస్తే, నాకు అన్నీ తీర్చేస్తే నేను ఎంత బాగుండి ఎంత సంతోషంగా ఆనందించవచ్చు, సంతోషించవచ్చు అని వేడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కాదు. దేవుడు వాక్యం రివర్స్లో ఉంది. నీవు యెహోవా యందు ఆనందించు, ఆయన యందు స్తుతించి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తానన్నాడే కానీ ఫస్ట్ నీ హృదయవాంఛలు తీర్చేసిన తర్వాత దేవుడి సన్నిధిలో ఆనందించు సంతోషించు అని వాక్యం లేదు. ఎప్పుడైనా సరే వాక్యానుసారంగా మనం వెళ్ళాలి, కానీ వాక్యం విరోధంగా మనం వెళ్తే దాని రిజల్ట్స్ చూడలేము. నీకంటే సాతాను చాలా తెలివిగలవాడు. అయితే వాడి తెలివితేటల్ని నువ్వు అధోపాతాళానికి తొక్కాలి అని అంటే యేసు ప్రభు వారి ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆ ఆత్మ ఎలాగా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడనేది ఎవ్రీ డే నువ్వు ఆయనతో గడిపే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని ప్రతి ఒక్కరిని దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు అనుకోండి. మీరేం చెప్తారండి? అయ్యా మాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, రోగం కుదుటపడాలి, మా ఆయన రక్షించబడాలి, మా పంటలు కలిసి రావాలి, మా అప్పులు తీర్చబడాలి, మా కోర్టు కేసుల్లో జయం రావాలి. ఇవే కదా మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు డైలీ ఏం అడుగుతున్నామంటే ఇవే అడుగుతుంటారు 95% క్రిస్టియన్స్. అయ్యా కాదయ్యా మా దేశం అంతా రక్షింపబడాలి, దేవుని యొక్క మహా ఉజ్జీవం మా దేశాన్ని తాకాలి, మా గవర్నమెంట్లు మారాలి, మా దేశాలు, మా రాష్ట్రం, మా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గొప్పగా దేవుని యొక్క శక్తితో, మహిమతో, ప్రభావంతో దేవుడు ఈ దేశాన్ని తాకాడా అన్న చరిత్ర సృష్టించబడాలి మా జీవితాలని ప్రార్థన చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకు తెలుసు అలా ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, వారి యొక్క భాష ఏంటి, సంభాషణ ఏంటి అనేదంతా తెలిసిపోద్ది ఆత్మలో. మీకు నేను చెప్పే హితోపదేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో క్షమాపణ మనసు కలిగిన వారై ఒకరి వల్లే ఎదుటి వాళ్ళని, మిమ్మల్ని వారి మీ పొరుగు వారిని ప్రేమించుకుంటూ, ఆ తర్వాత మీకు ఏది కావాలో స్పష్టంగా దేవుడి దగ్గర అడుగుతూ, మీ జీవితంలో ఆత్మను పొంది ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మని నిశ్చయముగా అగ్నిబాప్తిసం పొంది ముందుకు వెళ్ళినప్పుడు మీ హృదయ వాంఛ తీర్చబడుతుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎన్నాళ్ళు కన్నీరే అన్నపానాలుగా ఉండి నా పేదరికం ఇంతేనా నన్ను శాసిస్తుందా, లేకపోతే నా జీవితంలో ఇంకా ఎప్పుడు నేను ఎదుగుబొదుగు చూస్తాను, ఎప్పుడు దేవుని యొక్క సర్వసమృద్ధి నా ఇంట ఏలుబడి చేస్తుందని కన్నీరే అన్నపానాలుగా ఉండి నా ప్రోగ్రాం చూస్తున్న మీకు నేను చెప్పే హితోపదేశం ఏంటి అని అంటే,
దేవుడు నీ కన్నీటిని చూస్తాడమ్మా. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. అయితే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నీకు ఏది కావాలో స్పష్టంగా యథార్థమైన మనసుతో దేవుడిని అడుగు. ఈ గుడ్డివారు ఆ ఆపర్చునిటీ, దావీదు కుమారుడు వెళుతున్నాడు, మనకి ఇదే మంచి అవకాశం, దేవుడు తప్పకుండా మమ్మల్ని కనికరిస్తాడు అని ముందుగానే ఎరిగి ఇంకా ఎక్కువ కేకలేశారట. ఇప్పుడు నీ అవసరత నిమిత్తమై ఎవరి చుట్టూ, ఏ నరుడి చుట్టూ కేకలు వేయొద్దమ్మా. నీవు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి నీ పరిస్థితి ఉన్నట్టుగా యథార్థమైన మనసుతో దేవుడికి చెప్పుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ యథార్థ స్థితి చూసి నీకు సహాయం చేస్తాడు. ఏ నరుడికి చెప్పుకున్నా వాళ్ళు అట్లంట వీళ్ళు అట్లంట ఏదన్నా ఒకసారి 2 సార్లు సహాయం చేస్తారేమో, చేస్తే ఆ తర్వాత నువ్వు వస్తున్నావన్నా, నువ్వు ఫోన్ చేస్తున్నావన్నా సరే వాళ్ళు బొంబేలు ఎత్తిపోతారు. ఇంక నీ ఫోన్ ఆన్సర్ చేయరు, అమ్మో ఇంక దేనికోసం అడుగుతుందేమో అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తిపాస్తులు అంత తక్కువే ఉన్నాయి కాబట్టి సహజం అది. అలా అడగటం, అలాగా భయపడటం సహజం. కానీ నువ్వెందుకు ఉండాలి ఆ స్థితిలో? దేవా నువ్వే నా కోరిక తీర్చు, నువ్వు ఎవరిని ఏర్పరచుకున్నావో వారిని పంపించి నా అవసరం తీర్చాలని నువ్వు ఎందుకు అడగకూడదు? మనుషుల మీద ఆశ్రయించట కంటే యెహోవా మీద ఆశ్రయించటం అనేది చాలా ఉత్తమం. నా ప్రియ దైవజనులారా, నా ప్రోగ్రాం చూస్తున్న సేవకులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను మీకు చెప్తున్నాను, దేవుని యొక్క వాక్కులను మీరు ఉన్నట్టుగా ఆయన కోసం బతకండి. మీకున్న సమస్యలు ఉంటే ఆయనతోనే చెప్పుకోండి. ఏ నరుడికి కూడా కనపడించవద్దు. దేవుడి పనిని దేవుని చేయనివ్వండి, మీ పని మీరు చేయండి. దేవుడి పనిని మీరు చేద్దామనుకుంటే మీకు ఆయాసం, దుఃఖము, శ్రమే. అయితే ఎట్లాగండి వీటికి తేడా ఏంటి? దేవుడి పని దేవుడు ఎట్లా చేయాలి, మన పని మనం ఎట్లా చేయాలంటే, నీవు దేవుడి సేవని ప్రేమించి సేవ చేయాలని వచ్చినప్పుడు నీకు కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఆయన పని. కానీ నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్న దాంట్లో తృప్తి కలిగి సంతోషిస్తూ బాధపడుకోకుండా నీ భారమంతా యెహోవా మీద మోపి, దేవా నువ్వు ఇచ్చినప్పుడే, నువ్వు అనుగ్రహించినప్పుడే నేను ముందుకెళ్తాను అనే భారం కలిగి నువ్వు వెళ్ళు. దేవుడు నీకు అవసరతను తీరుస్తాడు. ఆయన పని అప్పు చేసి స్థలం కొన్నామండి, అప్పు చేసి మందిరం కట్టామండి, ఇట్లాంటివి చెప్పొద్దు, చెయ్యొద్దు. ప్రియ విశ్వాసులారా, మీరు కూడా అంతే. దేవుడు మీకు ఏది ఇస్తాడో దానిలో మీరు తృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి. బడాయికి పోయి అప్పులు చేసేసి అది చేసాం ఇది చేసామని చెప్పి కంప్లైంట్లు చేయొద్దు. నా మాటలు మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దేవుడు ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన వాక్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవుడి యొక్క శక్తిని పొందుకొని మీరు ఆయన కృపలో ఎదగాలి అని అనుకున్నప్పుడు మీకు ఏది కావాలో అది అడగండి. మీకు దేవుడు ఏం చేయకూరుచున్నాలో మీరు స్పష్టంగా చెప్పండి. అది ఎన్ని సంవత్సరాలు పడుతున్నా అట్లాగే అడుగుతూ రండి. మీ యొక్క పిల్లలు చిన్నపిల్లలు అయితే వాళ్ళ గురించి ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తూ ఉండండి. నా పిల్లలు నీకు మంచిగా పనికొచ్చేవారుగా కావాలి దేవా, మా పిల్లలు మంచి జాబులు చేస్తూ గొప్పగా నీ సేవలో సహకరించే బిడ్డలుగా ఉండాలి కదా దేవా అని చెప్పేసి 10 సంవత్సరాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ ప్రార్థనలు ఎన్నడూ కూడా వృధా అవ్వవు. ఎందుకంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్స్కి ఎక్కువగా ఆన్సర్ రాదండి. దేవుడు కేంద్ర బిందువుగా చేసుకొని యేసు ప్రభువే మహింపరచబడాలని నీ హృదయ వాంఛ అయినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకంలో నరులు ఎన్నడూ కూడా దేవుని యొక్క పరిపూర్ణతనంతా కలిగి ఉన్న వారుగా కనపడరండి. ఒకవేళ ఉండుంటారేమో, వాళ్ళు ఉన్నా కనపడరు వాళ్ళు. కానీ మనం పరిపూర్ణత కోసం ఎదగటానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనకి కష్టపడే కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించమనేటట్టుగా ఆ ఆశీర్వాదాన్ని పరులకు పంచిపెట్టే విధంగా మనం లోకానికి చెప్దాం. నేను ఎప్పుడు చాలామందికి ఒకటే చెప్తాను, నా చిన్నపిల్లలు మేనగోళ్ళలు మేనల్లులు కాళ్ళకైతే చెప్తాను, మీకు ఏది లేదో అది చాలామందికి, లక్షలాది మందికి ఇవ్వటానికి ప్రార్థన చెయ్యండి అని అంటాను. అదేంటి మామ, నా దగ్గర లేదు కదా, లేని దాన్ని పంచిపెట్టడం అది ఎట్లా సాధ్యం అవుతుంది మామ? అదే నీకు అసాధ్యం అది, కానీ దేవుడికి సాధ్యం. నువ్వు ప్రతిరోజు యూనిఫామ్ వేసుకుంటావు కదా, అవును వేసుకుంటాను మామ. షూస్ వేసుకుంటావు, బుక్స్ తీసుకెళ్తావు, క్యారేజ్ తీసుకెళ్తావు. అలాగే దేవా యేసయ్యా, నేను పెద్దోడిని అయినప్పుడు నేను లక్షలాది మంది బిడ్డలకు మంచి యూనిఫామ్ ఇవ్వాలయ్యా అని నువ్వు ఇప్పటి నుంచే ప్రార్థన చేయొచ్చు కదా. దేవా చెప్పులు లేని వాళ్ళకి, షూస్ లేని వాళ్ళకి నేను షూస్ ఇవ్వాలి దేవా, నేను బుక్స్ లేని వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి, భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టాలని ఇప్పటి నుంచే, నువ్వు చదివేది 2nd క్లాస్ 3rd క్లాస్, వాడు ఊహ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి ఇలా ఎందుకు ప్రార్థన చేయించకూడదండి పిల్లల చేత? అమ్మో పిల్లలు అట్లా చేయించామనుకుంటే రేపు మా ఇంట్లో తీసుకెళ్ళాలంతా అది లేడన్నాడమ్మా, వాడికి ఆకలితో ఉన్నాడమ్మా, అందుకే నేను అది ఇచ్చేసానమ్మా, వాళ్ళకి పుస్తకాలు లేవమ్మా, పుస్తకాలు ఇచ్చామా, లేనిపోయి నీకు సమస్యలు తీసుకొచ్చి పెడతాడు, ఇవన్నీ నాకెందుకు, ఊరు నాయన అట్లాంటి ప్రార్థనలు చేయొద్దు నాయన అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు